హలో అండి. ఇవాళ నేను ఇంట్లోనే బాదుషాని అయితే చేశానండి. చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే 1 కప్ షుగర్‌కి 1 కప్ వాటర్ ఏసేసి వీటినైతే పాకానికి పెట్టేశాను. అలానే ఒక బౌల్‌లో మైదా పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా, అలానే నెయ్యి వేసేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటున్నాను. ఈ పిండి మనకి చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా అయితే మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి నాకైతే. అయితే తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు బాదుషాలని షేప్లోకి అయితే తీసుకుందామండి. ఏం లేదండి, చిన్న ముద్ద తీసుకొని వాటిని రౌండ్గా ఇలా చేసేసుకొని మధ్యలోకి ఇలా హోల్ లాగా పెట్టేసుకుంటే అయిపోతాయండి. మిగతావి కూడా అలానే చేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చూశారు కదా, వీటన్నిటిని గోల్డెన్ కలర్లోకి వచ్చాక పాకంలో అయితే వేసేసుకోవాలండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.